మీకు ఒక విషయం తెలుసా, ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఫేమస్ అయిన మినీ మ్యాక్స్ వెంకట్ గారు మా బర్త్డేకి వచ్చారు. సో మేము ఇన్వైట్ చేయగానే వాళ్ళ టైం కేటాయించి ఇక్కడికి రావడం చాలా గ్రేటే. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎంత బిజీ ఉంటారో మీకు ఆల్రెడీ తెలుసు కదా. యాక్షన్ చెప్పు. 1 2 3 మీ భాష నాకు కూడా కదా. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వక్సేన అండ్ నివృత్తి. సో నివృత్తి సెకండ్ బర్త్డే అన్ఎక్స్పెక్టెడ్గా అయితే స్టార్ట్ అయింది. అనుకోలేదు ఇలా చేస్తామని మేమైతే. నువ్వు చెప్పు మాలతి. నాకైతే అన్ని సర్ప్రైజ్లు అయిపోతున్నాయండి. మార్నింగ్ నుంచి ఏం జరుగుతుందో కూడా అది ఏది తెలియకుండా జరిగిపోతుంది. మార్నింగ్ సర్ప్రైజ్ బర్త్డే అనేసి, ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ అని అందరు అనుకుంటారు. సర్ప్రైజ్ అనేసి అంటే ఇంత అడావుడిగా అయినా అన్నీ అవుతున్నాయి అనేసి. మీరు నమ్మరండి, నేనైతే అసలు మార్నింగే అన్నీ అరేంజ్మెంట్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ సర్ప్రైజ్ వీడియో ఉంది అని చెప్పేసి తెలిసినప్పటి నుంచి ఇంకా అందరికీ సర్ప్రైజ్గా మేము కూడా ఏదో ఒకటి చెయ్యాలనేసి అయితే అనుకున్నా. అన్నీ అన్ఎక్స్పెక్టెడ్ అండి. కేక్ కూడా చూస్తున్నారు కదా, అది కూడా మనకి సర్ప్రైజ్గానే రావడం జరిగింది. ఇంకా ఫుడ్ ఇదంతా కూడా మార్నింగే ప్రిపేర్ అయితే చేసేసాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్ అయినా అంత సక్సెస్గా బాగా జరిగింది. మేమైతే చాలా హ్యాపీగా అనిపించింది. అన్నీ అనుకొని చేసే అన్నా ఇంత సక్సెస్గా కావు, బట్ అన్ఎక్స్పెక్టెడ్ అయినా కూడా బాగా జరిగింది అనేసి అయితే మా ఫీలింగ్. నేను అనుకోకుండా మినిమాక్స్ వెంకట్ని అండ్ సుష్మా గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈ బర్త్డేకి అటెండ్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నేను నా ఫీల్డ్లో సినిమాటోగ్రఫీ చేసుకుంటూ వెళ్ళే గ్యాప్లో యాక్టర్లుగా వీళ్ళు నాకు పరిచయం అయ్యారు, కానీ మంచి స్నేహితులు అయిపోయారు. అలా పిలిచినమ్మటే వచ్చాడు వెంకట్. థ్యాంక్స్ వెంకట్ అండ్ టీమ్. అంటే అందరూ ఏమనుకుంటారు, ముందే ఇన్ఫర్మేషన్స్ ముందే ప్లానింగ్ లేనిది ఇదంతా అవుతుందా అనేసి అనుకుంటుండొచ్చు. బట్ కాదండి, వీళ్ళందరికీ కూడా మేము మార్నింగే కాల్ చేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే దానికంటే ముందు రోజు బోనాలు సెలబ్రేషన్స్ అయిపోయినాయి. అదంతా బోనాలు బ్లాగ్ అయితే యూజ్ చేసారు కదా మీరు. ఆ రోజుకి నైటే డిసైడ్మెంట్ అయిపోయినాం అనమాట ఇదంతా. కానీ మార్నింగే కాల్ చేసి చెప్పినందుకైనా సరే వాళ్ళైతే నో చెప్పకుండా అయితే రావడం జరిగింది. మీకు ఇంకా బ్లాగ్లో కనిపిస్తారు చూడండి. సుష్మా గారైనా వీళ్ళందరూ కూడా మేము అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పింది. వీళ్ళైతే మా రిలేటివ్స్ అండి. ఏంటంటే బోనాలు రంగం కదా, దాన్ని సెలబ్రేషన్ చూడడానికి అనేసి వచ్చారు. బట్ అనుకోకుండా మీట్ అవ్వడం అయింది. అందరైతే అటెండ్ అయ్యారండి. నాకైతే చాలా హ్యాపీ ఉంది. ఈ బర్త్డే ఏంటంటే జస్ట్ వీళ్ళ ఫ్రెండ్స్ తోటి మేము సెలబ్రేషన్ చేసుకోవాలనేసి అయితే అనుకున్నాము. అట్లా అనేసి చేయడం జరిగింది. టోటల్లీ నివృత్తి ఆర్ట్స్ టీమ్ వాళ్ళ సర్కిల్, ఇంకా జస్ట్ మా సిస్టర్స్ వాళ్ళ వరకు అయితే సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగింది. నేనైతే చాలా హ్యాపీ. అనుకోలేదు ఇట్లా చేస్తామని. నివృత్తి ఫస్ట్ బర్త్డే కూడా కొంచెం ఫీవర్ తోటి యాక్టివ్గా లేకుండా అయిపోయింది. నా ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి గీతిక రోహిత్. గీతిక తను ఆల్రెడీ మూవీ హీరోయిన్, దూరదర్శన్ అనే మూవీలో హీరోయిన్గా చేసింది. అట్ ద సేమ్ టైం చాలా సీరియల్స్ చేసింది. సో వీళ్ళందరికీ నేను ఇన్వైట్ చేశానని చెప్పేసి నా మాట కాదనలేక అందరు అటెండ్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ. అట్ ద సేమ్ టైం నేను ఏ ఫంక్షన్ హాల్లో కాకుండా ఇంట్లోనే అనుకోకుండా నివృత్తి బర్త్డే స్టార్ట్ చేయడం, అది వీళ్ళందరూ అటెండ్ అవ్వడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఏందో ఈ రోజు అయితే అంతా సర్ప్రైజ్గా అయిపోయింది. మార్నింగ్ జశ్వంత్ అండ్ కుమార్ సర్ప్రైజ్ పార్టీ,
నెక్స్ట్ ఈవినింగ్ నేను చెప్పగానే వచ్చిన సుష్మా కానీ, వెంకట్ కానీ, గీత్ గారు, రోహిత్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సో దాంతోపాటు నా దగ్గర ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్న టీం అంతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో గిఫ్ట్లు, సర్ప్రైజ్లు అయితే ఇచ్చారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. దీని తర్వాత ఫన్ టైం కూడా నడిచింది, అది ఇంకొక వీడియోలో పెడతాము. ఈ వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి. సో టీం అందరం కలిసి మా అశ్విత మొత్తం టోటల్ తన భుజాల మీద మోసింది అనమాట. టోటల్గా ఫన్ యాక్టివిటీస్ అన్నీ చేయించింది. సో టీం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, చాలా సరదాగా ఆడుకున్నాం. ఆ వీడియోని అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఫన్ ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగా జరిగిందండి. మీరు కంపల్సరీ ఆ వీడియో చూడాల్సిందే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టీం అందరూ, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇట్లా సపోర్ట్ చేస్తారు అంటే వచ్చిన దాన్ని చేస్తారు, గేమ్లా తీసుకొని దాన్ని మంచిగా చేస్తారు అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా వచ్చే న్యూ ఇన్ఫ్లుయెన్సర్ కి ఏమైనా టిప్స్ ఇవ్వగలుగుతారా? ప్లీజ్ సోషల్ మీడియాకు రాకండి, దయచేసి రాకండి. ఎందుకండి ఆ టార్చర్? మీరు పొడో ఉప్పు కారం వేసుకొని తిని ఇంట్లో ఉండండి. ఈ నరకం వద్దండి. డబ్బు వస్తుందేమో, ఫేమ్ వస్తుందేమో, కానీ దాంతోపాటు బ్యాడ్ కామెంట్స్, నెగిటివ్ ఇదంతా వస్తుంది మనతో పాటు. అది మోయలేము. మోసేంత శక్తి ఉంటే రండి, ధైర్యంగా ఫేస్ చేయండి. నాకుంది, నేను ఫేస్ చేస్తున్నా. అంత గట్స్ మీకుంటే మీరు రండి. చాలా ఉంది సోషల్ మీడియాలో మీరు లాక్కోవడానికి, తీసుకోవడానికి. తీసుకున్నోడికి తీసుకున్నంత, నేను ఎంత కావాలో అంత తీసుకుంటున్నా. కాకపోతే దాన్ని ఫేస్ చేసే గట్స్ మీకున్నాయా, వచ్చేసేయండి. లేకపోతే మీ పని మీరు చేసుకోండి. నేనైతే ఎంకరేజ్ చేయను సోషల్ మీడియాకి రమ్మని. బికాస్ వన్ సోషల్ మీడియాకి వస్తే అంతే అండి. ఇంకా సో ఫైనల్ గా మీరు చెప్పేది ఒకటే, అంటే పాజిటివ్ వస్తే పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ వస్తే నెగిటివ్ తీసుకోవాలి. రెండింటిని బేర్ చెయ్యగలిగితేనే ఇన్స్టాగ్రామ్ లోకి, సోషల్ మీడియాకి ఎంట్రీ కమ్మంటారు. అంతే. దట్స్ ఇట్. హ్యాపీ బర్త్డే నివృతి. యాక్చువల్లీ బర్త్డేకి రాననుకున్నా, కానీ వచ్చా పృథ్వీ కోసం. ఎందుకంటే మేము ఫ్యూచర్లో కూడా కలిసి ప్రాజెక్ట్స్ చేసేది ఉంది. మళ్ళీ ఇక్కడ డిసప్పాయింట్ చేస్తే అక్కడ నన్ను డిసప్పాయింట్ చేస్తాడని భయంతో ఆయన రావాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఎప్పుడో మార్నింగ్ యాదగిరి గుట్టకి వెళ్ళాను, అంటే కొత్త కారు కొన్నా ఫ్యామిలీతో. మా ఇంటి దగ్గర నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళాను దర్శనం కోసము. చాలా టైర్డ్ ఉన్నా. నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది ఎంత టైర్డ్ అయ్యానో. మళ్ళీ కూడా వచ్చాను ఎందుకంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో ఎక్కడైనా ఏలు పెడతానేమో భయం వేసి. నెక్స్ట్ ఏంటంటే బట్ నువ్వు ఇలాంటి బర్త్డేస్ మరీ మరీ జరుపుకోవాలి. నువ్వు వేసుకున్న ఫ్రాక్ కూడా నేను ఇప్పించింది. నీకు ఇంకా గిఫ్ట్స్ కావాలంటే నేను ఇప్పిస్తానా, నీకోసం కాదు మీ అప్ప కోసం. అంతే నాన్న. హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేస్ నువ్వు ఎన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా ఆయుష్ కూడా నువ్వే పోసుకొని హ్యాపీగా నిండు నూరేళ్ళు వర్దిల్లు. మేము కూడా కొన్ని కోరుకుంటున్నాం. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఫేమ్ కావాలి, మూవీస్ లో చేయాలి అనేది మేము కూడా కోరుకుంటున్నాం. అది కూడా చేసేసేయండి మీరే, ఇంకా ఫేమ్ చేసేసేయండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ ఒక మూవీలో యాక్ట్ చేశాను. 2 మూవీస్ హోల్డ్ లో పెట్టాను, నాకు టైం లేక. సో నీకోసమైనా ఇంకొక మూవీలో మళ్ళీ యాక్ట్ చేస్తాను. అయితే ఇప్పటి నుంచి దేవుడికి సిల్వర్ స్క్రీన్ లో కూడా కనిపిస్తా. మూవీస్ లో కావాలి అని కాదు, టైం దొరకాలని దీవించండి మేడం కి ఫస్ట్. మూవీస్ ఖాళీ అయిపోతాము, టైం దొరకకూడదు. ఇలాగే ఉండాలి, ఈ బిజీ షెడ్యూల్ ఇలాగే ఉండాలి. ఇంకొక 5 years చాలమ్మా, లైఫ్ సెటిల్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ చెప్తున్నామండి. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మా కోసం టైం కేటాయించి మా సిస్టర్ బర్త్డేకి రావడం ఒక పెద్ద గిఫ్ట్ అనుకోవాలి. మీరు ఇంకో గిఫ్ట్ తేవక్కర్లేదు, మీరు రావడమే ఒక గిఫ్ట్ అనుకోండి. రీసెంట్గా మీరు కుబేరా మూవీ రీక్రియేట్ చేశారు కదా, అది చాలా వైరల్ అయిపోయింది, చాలా స్పెషల్ కమెంట్స్ వచ్చాయి. అండ్ మీరు లాయరన్స్ లాగా కనిపించడం, ఈ ఇన్స్టాలో ఫేమ్ అవ్వడం, ఈ థాట్ అసలు మీకు ఎలా వచ్చింది? ఇన్స్టాలో రీల్స్ చేయాలి. సో యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోని ఇట్లా రీల్స్ అనేది మొదలుపెట్టినాక వాళ్ళు ఇంకా నన్ను అంటే ఆయన దాంట్లో చూసుకొని
ఇంకా లైరన్స్ లకు ఉన్నాం అని చెప్పి ఇట్లా కామెంట్స్ చేసి మొదలు పెట్టారు. ఓకే. అంటే అదే పట్టుకొని అయితే నేను చేయలేదు. ఒకవేళ మీకు ఐ మీన్ చాయిస్ వస్తే చేయడానికి అడుగు. చాయిస్ అంటే సూన్గా వస్తే మాత్రం పక్క చేస్తాం. ఆయన పక్కన చేసాడు తక్కువనే నేను. మేము అడ్వాన్స్ గా కంగ్రాట్స్ చెప్తాం, ఎందుకంటే మీ యాక్టింగ్ స్కిల్స్ అన్ని మేము చూసాం, అన్ని ఇన్స్టా రీల్స్ లో. మీరు ఒకవేళ ఏడ్చారనుకో బయట చూసే వాళ్ళకు కూడా కళ్ళల్లో నీళ్ళు తెప్పించేలాగా యాక్టింగ్ చేస్తారు. సో అడ్వాన్స్ గా కంగ్రాట్స్ అందుకే చెప్తున్నాం. ఫ్యూచర్ లో మీకు ఒక మంచి మూవీ రిలీజ్ కావాలని కోరుకుంటూ ఉన్నాం. అన్ననే డైరెక్టర్. చూస్తున్నారు కదా బర్త్డే సెలబ్రేషన్స్ ఎంత బాగా అవుతున్నాయో. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ ని నేను చూపిస్తాను ఒక్కొక్కరిని. కమింగ్. ఆల్రెడీ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు మాట్లాడుకుంటూ, నేను డిస్టర్బ్ చేస్తున్నా అనుకుంటా, డోంట్ మైండ్. అండ్ చేసా కానీ అందులో చెప్పకండి. కంటెంట్ ఏం లేదంట ఫ్రెండ్స్. నాకు తెలియదు బాబాయ్, నిజం. చాలా కలిసాం, గోవాలో చెట్టు చేసుకొని తిరిగారు. అంటే ఆ చెడ్డీలు వేసుకుంటే ఇది ఫోటో షూట్ చేశాడు అనమాట. చెట్టు ఫోటో షూట్. మంచి వ్యక్తి. ఏం అడగాలని వచ్చి మర్చిపోయావు. అడుగు, ఏది అడిగినా అయిపోయింది అంతేనా? మర్చిపోయా. ఏమో బాబాయ్. గ్రీన్ చాలా మంచి అడగకుండా ఆన్సర్ ఇది. సో నేను ఆ ఆన్సర్ కి క్వశ్చన్స్ నేను చెప్పుకుంటాను. ఫస్ట్ సార్ ఆన్సర్ చెప్తారు, తర్వాత క్వశ్చన్ నేను యాడ్ చేసుకుంటాను. ఆన్సర్ చెప్పండి. ఓకే. పృథ్వీ ఎలాంటోడు? ఇంకా పృథ్వీ నవ్వు బర్త్డే పృథ్వీ కాదు. పృథ్వీ నవ్వు ఎలా ఉంటుంది? నెక్స్ట్. అవును, నివృత్తి అదృష్టవంతురాలు. అట్లాంటి ఫాదర్ దొరికిన నువ్వు కూడా అదృష్టవంతురాలు. అట్లాంటి బాబాయ్ దొరికినందుకు. నివృత్తి గురించి ఇంకో బాబాయ్ కూడా మంచోడు. అదృష్టవంతురాలు. నిర్మల్ చేయకండి సార్. ఇంకా అడుగు ఏదన్నా. నువ్వు అడిగితే నేను సాధన చెప్తాను. గ్యాస్ ఇవ్వాలి కదా సార్. చికెన్ మళ్ళీ ఫస్ట్ వాళ్ళు కాదు, వేరే వంట వాళ్ళు కదా. వాళ్ళే అంటారు. మీరు తెలుసుకొని చెప్తున్నారా? మరి సేమ్ చికెన్, సేమ్ స్మెల్, సేమ్ ఇంకా అడుగు. ఏం అడగాను? అడుగు అసలు నా మైక్ ఇచ్చారా? మేము ఎందుకు వచ్చినా అడుగు. బర్త్డేకి వచ్చిర్రు. చికెన్ తిన్నా ఇంకా అడుగు. తినండి. అరే ఏంటి మరి? ఇంకా అడుగు. అరే ఏంటి సాంసం? ఏం పృథ్వీ ఇది? పిచ్చెక్కియాలి. నాది కాదు వ్లాగ్. ఎవరిదైనా సరే పిచ్చెక్కియాలి. సో పిచ్చెక్కిపోండి. నా మైక్ ఇవ్వరా? నాకు ఈతను అడుగు. ఏమి చెప్పచ్చు, ఏదో ఒకటి చెప్ప. ఎందుకు చెప్పేసాను? మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే టు నివృత్తి. ఏమో క్వశ్చన్స్ ప్రిపేర్ చేసిరా? ఏదో అట్లా టైం పాస్ కి ఓబీలు వేస్తామేమో అన్ని. అంతే. ఇగో అసలు బ్లాగర్. ఇప్పుడు అడగండి. మీ ఫీలింగ్ ఏంటి అస్ ఎ డాటర్? నేను అడగాలి ఇక, మీరు అడగట్లేదు. ఫీలింగ్ ఏంటి అస్ ఎ డాటర్? పెద్దగా అవుతుంది, సెకండ్ ఇయర్. అంటే ఫాదర్ ఫీలింగ్ ఏంటి? నీ ఫీలింగ్ ఏంటి? అంటే ఫాదర్ ఫీలింగ్ అవుతుంది, నీ ఫీలింగ్ ఏంటి చెప్పు. సో చెప్పు పృథ్వీ. కంటెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది మీ డాటర్ ని చూసి? 1 year నుంచి సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ బర్త్డేకి వచ్చాను. ఫస్ట్ ఇంటర్వ్యూ ఆల్రెడీ మార్నింగ్ ఒక రేంజ్ వేసుకున్నారు. అవునా? అదే ఎందుకు మళ్ళీ మేము మార్నింగ్ నుంచి ఇది నైట్ సెషన్, అది మార్నింగ్ సెషన్, ఇది నైట్ సెషన్. అక్కడే రివ్యూ రెస్పాన్స్ చెప్పలేక ఎమోషన్ అయిపోయి చాలా వద్దులే ఎమోషన్. మళ్ళా చికెన్ తినలే
చెప్పలేక మేము అది మధ్యలో ఇవన్నీ తెలియాలనుకుంటే ఇంకా మా యూట్యూబ్ ఛానల్లో అయ్యా మేము ఫాలో అవుతున్నాం. జాలే ఓసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా ఆ జాలే ఓసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే ఓసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా ఆ జాలబంసంతారు వయ్యి జాజికాయల కోత వయ్యి జాలబంసంతారు వయ్యి జాజికాయల కోత వయ్యి జాలబంసంతారు వయ్యి జాజికాయల కోత జాలబంసంతారు వయ్యి జాజికాయల కోత వయ్యి సిగుమో చంబార్ సింగర్ సిగుమోతి జాలవయ్యి గొడుగు చంబార్ సింగర్ గొడిగింతల జాలవయ్యి కైకమూవి గట్టుకోన రత్నాల జాలవయ్యి ఇప్పుడు చావనయ్యి పక్కన మా నిక్కమయ్యి తాపునాని చూడమే నిన్ను మోయి నన్ను మోయి నిన్ను గుట్ట తాడువయ్యి అద్దమూల చూసుకుంటే ఇద్దరమే కలిసినట్టు జాలే 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 ఓసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలే ఓసినవేమయ్యా ఓ జగమయ్యా రైకే గుట్టినవేమయ్యా మంగళమ్మై జాదవ మౌను నితమని పాయి దేవ మంగళమ్మై జాదవ మౌను నితమని పాయి దేవ సంగరంగ్రత త్రిభవర సదములంగ సురేశ్వర జయ మంగళమ్మై జాదవ మౌను నితమని పాయి దేవ బాధ హరిమది సూదన విధి మొగిలి భూషణ పాలన బాధ హరిమది సూదన విధి మొగిలి భూషణ పాలన మంగళమ్మై జాదవ మౌను నితమని పాయి దేవ మంగళమ్మై జాదవ గిరిత వరకు దండ శాప ఇమ్ల మార్పరమ ప్రదాప మంగళమ్మై జాదవ మౌను నితమని పాయి దేవ మంగళమ్మై జాదవ మౌను నితమని పాయి దేవ ఇదాన్ని లెక్కించుకో ఇంట్లోకి వస్తే అందులోకి వచ్చేస్తుంది. వీళ్ళందరూ నివృత్తి ఆర్ట్స్ టీమ్ అండి. మాకందరూ అయితే చాలా సపోర్ట్ చేశారు. అన్ఎక్స్పెక్టెడ్గా చేసినా కూడా వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేయడం వల్ల అయితే సక్సెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఫుడ్ సెక్షన్ దగ్గర కానీ మాకు ఏది కావాలన్నా కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. నేనైతే వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఈ బ్లాగ్ షూట్ చేసిన నివృత్తి ఆర్ట్స్ ఫోటోగ్రఫీ టీమ్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఈ టీం అందరం కలిసి ఫన్ టైం అయితే ఎంజాయ్ చేసాము. ఆ ఫుల్ వీడియోని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే రిలీజ్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.